హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ని మాట్లాడుకోబోతున్నామండి. అదేంటి అంటే మన థంబ్నెయిల్లో పెట్టుకున్న విధంగా రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ పునాదులు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు నేను మీకు వివరంగా వివరిస్తూ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక మనం లేట్ చేయకుండా ఆ ఐకానిక్ టవర్స్ పునాదుల దగ్గరికి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదేనండి ఐకానిక్ టవర్ పునాదులు. ఇక్కడ మనందరం కూడా ఒక చిన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. అదేంటి అంటే ఇప్పుడు మనం ఈ ఐకానిక్ టవర్స్ పునాదుల దగ్గర ఉన్నాం కదా, ఇది రోడ్డు లెవెల్ నుంచి 25 అడుగుల లోతులో అయితే ఉండడం జరిగింది. ఈ విషయాన్ని చూసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే రోడ్డు లెవెల్ నుంచి 25 అడుగుల లోతులో పునాదులు తీస్తే ఆ పునాదుల్లో మనం ఉన్నాం. ఇక మనం టాపిక్లోకి వెళ్ళి చూసినట్లయితే ఐకానిక్ టవర్ పరిస్థితి ఇలాగుందండి. చూడొచ్చు, చాలామంది సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతరత్ర మీడియా ప్లాట్ఫామ్స్ పైన ఈ ఐకానిక్ టవర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ఐరన్ దిమ్మెలు చూశారు కదా, ఇవి వంగిపోయాయి, పాడైపోయాయి అని మాట్లాడుతూ ఉన్నారండి. అలా కాదు, చూశారు కదా, ఇవన్నీ ఒక సైడ్గా వంగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. దాన్ని చూసి చాలామంది ఇవన్నీ వంగిపోయాయి, ఈ నేల మంచిది కాదు అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్స్ డిజైనే అంతండి. ఆ డిజైన్లో భాగంగా ఇలా కాస్త వంచి కట్టడం అయితే జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ వంగిపోయాయో లేదంటే అలా నిర్మించారో మనం క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. చూశారు కదా, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మందమైనటువంటి ఐరన్తో ఇక్కడ నిర్మించడం జరిగిందండి. ఇక మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందామండి. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ స్టీల్ దిమ్మెలు కానీ ఈ స్టీల్ రాడ్లు కానీ ఇవన్నీ కూడా తుప్పుబట్టి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకు అనంటే ఇది గడిచిన 5 సంవత్సరాలలో, 5 కాదండి 6 సంవత్సరాలు, గడిచిన 6 సంవత్సరాలలో పైన కనిపిస్తుంది కదా ఆ లెవెల్ మార్కు, వాటర్ లెవెల్ మార్కు, అక్కడ వరకు కూడా ఒక్కరోజు కూడా బయటికి లేకుండా 5 సంవత్సరాలు నీటిలోనే ఉండిపోయిందండి. ఇదిగో చూశారు కదా, ఈ మార్కు దగ్గరికి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఐరన్ మొత్తం కూడా నీటిలో తుప్పు పట్టిపోయింది. మనం చూడొచ్చు, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది ఒక ఐకానిక్ టవర్స్కి సంబంధించిన భవన పునాది. మొత్తం 5 ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు కదా, మనం ఒకటి చూస్తున్నాం, మిగతా ఇంకొకటి కూడా చూద్దాం. చూసి అక్కడ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, ఇదంతా కూడా నల్లరేగడి నేల అయినప్పటికీ 25 అడుగుల లోతు పునాదులు తీయటం వలన వర్షపు నీరు ఆ చుట్టుపక్కల నుంచి వస్తూ కాస్తో కూస్తో బురద, నల్ల మట్టిని తీసుకుని వచ్చి చూశారు కదా, ఇలాగైతే మేట వేయటం జరిగింది. అంటే మామూలు నీళ్ళల్లోనైనా కానీ కాస్త ఐరన్ తుప్పు పట్టకుండా కొన్నాళ్ళైతే ఉంటుందేమో, కానీ బురదతో కూడిన మట్టి నీళ్ళలో ఈ ఐరన్ అనేది చాలా తొందరగా తుప్పు పడుతుంది. చూశారు కదా ఎలాగ తుప్పు పట్టింది. ఇది ఎంత మందం ఉందంటే అండి, ఇంచుమించు ఈ ఐరన్ దిమ్మె అనేది ఒక్కొక్క సైడు 4 అంగుళాల మందం ఉండడం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. చూశారు కదా ఎంత హైట్ ఉందో. మనం బయట నుంచి చూస్తే చాలా చిన్నదిగానే ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత పెద్దది అని అంటే మొత్తం 50 అంతస్తుల భవనాన్ని నిర్మించడం కోసం ఇక్కడ సన్నాహకాలు అయితే చేశారండి. చూశారు కదా, లోపలికి వెళ్ళి చూసేదానికి మనకి ఇంకా కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకంటే ఇదంతా కూడా బురద మట్టి, లోపల ఏముందో ఏందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయండి. చూశారు కదా, మనం కాస్త పైకి చూసినట్లయితే టాప్లో, ఇదిగో చూడండి, పైన టాప్లో ఈ ఐరన్ దిమ్మ ఏదైతే ఉందో టాప్లో కాస్త బాగుంది. చూసారా, నీటిలో మునిగినంత వరకు తుప్పు పట్టిపోయింది. నీటిలో మునగనిది అదిగో పైన కాస్త బాగుంది. కేవలం ఇది 5 సంవత్సరాలు నీటిలో ఉండుట వలనే డ్యామేజ్ జరిగిందిలే, కానీ మామూలుగా ఉన్నది ఎలాంటి తుప్పు పట్టకుండా బాగుంది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. చాలామందికి అమరావతిలో నేను 1 సంవత్సర కాలం నుంచి అయితే తిరుగుతూ ఉన్నానండి. ఈ సంవత్సర కాలంలో డీవాటరింగ్ జరగక ముందు ఇదంతా కూడా నీటితో కప్పివేసిబడి ఉండేది. అయితే
పైన కొద్దిగా కనిపిస్తూ ఉండేవి. నేనేదో చిన్న చితక కట్టడంలే అనుకున్నాలే, కానీ తర్వాత ఎప్పుడైతే డీ వాటరింగ్ జరిగి నీటినంతా బయటికి పంపించారో అప్పుడు బయటపడిందండి ఇది ఇంత పెద్ద కట్టడమా అని నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇది రెండవ ఐకానిక్ టవర్స్ పునాదులండి. ఇవి టవర్ పునాదులు. ఈ దగ్గరికి కూడా వెళ్ళి అసలు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. చూశారు కదా, ఇందాక మనం చూసిన దాంట్లో ఐరన్ దిమ్మలు పక్కకు ఒరిగి కట్టడం అనేది మనం చూసాం. అక్కడ వరకు అయితే ఇక్కడ పని ఇంకా రాలేదు. కాస్తో కదండి, చాలా పని జరిగింది చూడొచ్చు. చూశారు కదా, ఇదంతా కూడా ఆ ఐరన్ దిమ్మలు ఇక్కడ వస్తాయి, నిర్మాణం జరుగుతుంది. అయితే మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా నీటిలో ఇది 2014-2019 మధ్య కాలంలో పనులు జరిగినప్పుడు వస్తువులు సామాగ్రి ఎక్కడ సామాగ్రి అక్కడ వదిలేసి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఈ సామాగ్రి అంతా కూడా ఇప్పటి వరకు నీటిలోనే ఉండిపోయిందండి. ఈ సామాగ్రి అంతా ఈ ఐరన్ రాడ్లు చూసారా, కుప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఇవన్నీ కూడా నీటిలోనే ఇన్ని రోజులు మునిగిపోయి ఉన్నాయి. అసలు మీ అందరికీ నేను ఇంకా చాలా క్లియర్గా చూపిస్తానండి. ఈ ఐరన్ రాడ్లు ఏవైతే ఉన్నాయో, వరుసగా నిర్మాణంలో భాగమైనటువంటి ఈ స్టీల్ రాడ్లు ఏవైతే ఉన్నాయో, వీటి యొక్క పటుత్వాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇవన్నీ కూడా దూరంగా చూస్తున్నాం కదా, ఈ ఐరన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎలా తుప్పు పట్టిపోయిందంటే అండి, నిజంగా మీరు దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూపిస్తాను వీటి పటుత్వం ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. దయచేసి ఎవరైనా కానీ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇది నెగిటివిటీ కోసం చేస్తున్నది కాదండి. ఈ రాజధాని అమరావతి పైన నెగిటివిటీ కోసం చేస్తున్నది కాదు. ఈ రాజధాని అమరావతిని ఎవరైతే అశ్రద్ధ చేసి పట్టించుకోలేదు, పనులు ఆపివేశారో దాని వలన జరిగిన నష్టాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఇప్పుడు చూపించటం వలన నష్టమేమీ కాదు. ఎందుకంటే రేపు ఐఐటి నిపుణులు కానీ ఇంకా అధికారులు కానీ వీటన్నిటిని క్షుణ్ణంగా పరీక్షించి పని చేయకపోతే వీటన్నిటిని తొలగించి మరలా వీటి స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చి నిర్మాణం చేస్తారు. చాలామంది కూడా ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఈ నిర్మాణాలన్నీ నీటిలో మునిగిపోయే ప్రాంతంలో కట్టడం వలన ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి అని మీ అందరికీ డౌట్ రావచ్చండి. అలా కాదు. ఎందుకంటే రాజధాని అమరావతిలో విట్ యూనివర్సిటీ ఉందండి. విట్ యూనివర్సిటీ ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఎంత పెద్దదంటే, అది కూడా దాంట్లో కూడా 50 అంతస్తుల భవనాలు మరియు 30 అంతస్తుల భవనాలు నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా ఏ రోజు మునగలేదు. ఎందుకంటే అవి పునాదులు మొత్తం నిర్మించేసి పునాదులు మొత్తం పూర్తి చేసి వాటిపైన నిర్మాణం చేశారు. అందుకని అక్కడ మునిగే అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే 25 అడుగుల లోతులో పునాదులు తీసి నిర్మాణ దశలో ఉండటం వలన ఈ 25 అడుగుల లోతులోకి చుట్టుపక్కల వర్షపు నీరంతా వస్తుంది. అందువలన ఇవన్నీ మునిగిపోవడం జరిగింది. అంతేలే, కానీ ఇదేమి మునిగిపోయే ప్రాంతం కాదు, పల్లపు ప్రాంతం అసలే కాదు. ఇక మనం ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని మనం చూసినట్లయితే ఇప్పటివరకు మీరు చూశారు. ఆ ఐరన్ రాడ్ల, ఆ స్టీల్ రాడ్ల పరిస్థితి ఎలా ఉందో కూడా మీ అందరూ చూశారండి. చూడండి, ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమేనండి, రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ 5 నిర్మిస్తున్నారని, అలాగే హైకోర్టు భవనం కూడా నిర్మిస్తున్నారని. ఇవన్నీ కూడా ఈ పునాదుల దశలోనే ఉన్నాయి. అన్నిటి దగ్గర కూడా ఐకానిక్ టవర్స్ 5 మరియు శాశ్వత హైకోర్టు భవనం ఆ పునాదుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏదైనా కానీ తెలియజేయండి. మరింత రాజధాని అమరావతి వార్తలు, విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొకసారి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి.